టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన ఇంటికి తిరుగుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండేదని గుర్తు చేశారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పరిపాలనలో కొత్త మార్పులు తీసుకొస్తూ సంక్షేమం అభివృద్ధికి బలమైన పునాది వేసిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. 45 ఏళ్ల వయసులో బాధ్యతలు చేపట్టి నిరంతరం ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. ఆయన మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రతి తెలుగు వారు కోరుకుంటున్నారని తెలిపారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి 30 సంవత్సరాలు గడిచింది. 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఆర్థికంగా తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టిన పరిస్థితి. అట్లాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో కొత్త పుంతలు తొక్కిస్తూ ప్రభుత్వాన్ని సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఒక ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా బలమైన పునాదులు వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మా నాయకుడు అని చెప్పుకోవడానికి మేము ఎప్పుడూ గర్వపడతా ఉంటాం. 45 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నిరంతరాయంగా ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్న నాయకుడు, తెలుగు ప్రజలకు గర్వకారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మా నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 30 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయన మరో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి తెలుగుదేశం కార్యకర్త బలంగా కోరుకుంటా ఉన్నాడు. మేమందరం కూడా ఆ రకంగా ఆయన పరిపాలన ఉండాలని, ముందుకు కొనసాగాలని బలంగా ఆశిస్తా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు. సుందరకాండ సినిమా మంచి విజయం సాధించిందని